హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీ పెసరపప్పు కిచిడి చూస్తామండి. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ పెసలకి ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ కిచిడి పొంగల్లే చేసుకుంటారు కదా పెసరపప్పుతో, ఇలా కిచిడి చేసుకొని ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో ఇందుకు కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఆనియన్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడే దంచుకుంటానండి, టేస్ట్ బాగుంటుందని. కొత్తిమీర, కరివేపాకు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వెజిటేబుల్స్ ఇంకేమైనా కూడా ఉంటే వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం ఒక 2 స్పూన్ల గరం మసాలా పడుతుందండి, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. సో ఇందుకు కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూస్తాము. సో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందని, నా దగ్గర చిన్న గరిటె ఉంది, దాంతో 2 గరిటెలు వేసుకుంటున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆయిల్ వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో. సో పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మామూలుగా చెక్క, లవంగాలు, పట్టా ఇవన్నీ వేస్తారు కదా, బిర్యానీ ఆకు, నేను అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నానండి, హోమ్ మేడ్ లాగా. సో నేను ఆ పౌడర్ 1 స్పూన్ వేస్తాను, సరిపోతుంది. అదే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు, అది కూడా ఒక వీడియో చేస్తానండి. నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపినామంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. టమాటాలు కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. సో క్యారెట్, సాల్ట్ ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈరోజు చాలా సింపుల్గా చేసేస్తా ఉన్నాను. మామూలుగా అయితే వెజిటేబుల్స్ ఎక్కువగానే వేసుకుంటాను. ఇందులో పచ్చి బఠానీ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి, ఏం ఇబ్బంది లేదు. సో కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అంతే. మామూలుగా మనం వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్. ఇప్పుడు పెసరపప్పు 1 గ్లాసు, రైస్ 1 గ్లాసు తీసుకున్నాం, అది 2 గ్లాసెస్ అయింది కదా, అప్పుడు 4 గ్లాసెస్ వాటర్ వేయాలి. సో కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత బాగా బాయిల్ అవ్వాలండి, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి బాయిల్ అయినట్టు. సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవచ్చు. ఒక ½ అవర్ నానితే బాగుంటుందండి, తొందరగా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. నానబెట్టి ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి 5 మినిట్స్లో అయిపోతుంది. ఒక 3 విజిల్స్ కానీ 2 విజిల్స్ కానీ పెట్టండి. కుక్కర్లో కాకపోయినా మీరు మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు అండి దీన్ని. మామూలుగా రైస్ ఎలా పెట్టుకుంటామో పాత్రలో ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే రైస్ వేసిన 5 మినిట్స్కి సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. రైస్ ఉడికే లోపల ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామంటే, ఇందుకు కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, దోసకాయలు, ఆనియన్, ఉప్పు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర. ఇందులో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకేమైనా యాడ్ చేసుకుంటామంటే చేసుకోండి. కొంతమంది దానిమ్మ గింజలు అలాంటివి కూడా వేసుకుంటారు. సో మీ టేస్ట్ అంతే. ఆనియన్స్ సన్నగా తరిగి ఎక్కువగా వేసుకున్నామంటే బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే లైట్గా కొంచెం పెరుగు మాత్రమే వేసి పెట్టేయచ్చు. సో ఇందులో మనం అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వేస్తున్నాం కాబట్టి మనకి కిచడీ కూడా హెల్దీగానే ఉంటుంది, పెరుగు పచ్చడి సైడ్ డిష్ కూడా హెల్దీగానే ఉంటుంది. సో మీరు క్యారెట్ వేసుకున్నప్పుడు బాగా తురుము వేసుకున్నారంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఇలా పొడవుగా వేసుకున్నారంటే తినని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన పెట్టేస్తారు. సో సన్నగా వేసుకున్నామంటే తిని కారం అంటారు కదా, అందుకని అనమాట. సో కావాల్సినవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి. సో హెల్దీ కిచడీ, హెల్దీ పెరుగు పచ్చడి చూసారు కదా. ఇవి 2 కూడా మనము టిఫిన్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. సో బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. ఇందులో వేసిన ఇంకా వెజిటబుల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీ దగ్గర ఏవి ఎప్పుడు ఉంటే అప్పుడు వేసుకొని చేసేయచ్చు, అవి ఇవి లేవని చూసే పని ఏమి ఉండదండి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, వాచ్ చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కాకుండా మీకు ఇంకెలాంటివి కావాలో ఒకసారి నాకు మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీరు కూడా మీ ఇంట్లో రెగ్యులర్గా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.